మహారాష్ట్రలోని తానే జిల్లా బద్లాపూర్లో కిండర్ గార్డెన్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై అటెండర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. 3 ఏళ్లు 4 ఏళ్ల వయసున్న ఈ పిల్లలపై లైంగిక దాడి జరగడం దేశాన్ని నిర్ఘాంతపరిచింది. ఆసుపత్రుల్లో మహిళా వైద్యులకు ఏమాత్రం భద్రత లేదని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న వీరు రక్షణ కరువై నిస్సహాయంగా అత్యాచారాలకు, హత్యలకు గురికావాల్సి వస్తోందని పశ్చిమ బెంగాల్ ఘటన చెబుతోంది. అభంశుభం తెలియని పిల్లలు చివరకు అక్షరాలు దిద్దే చోట కూడా రాక్షసుల చేతికి చిక్కై బలైపోతున్నారని బద్లాపూర్ ఘటన హెచ్చరిస్తోంది. ఈ ఘటనను విపక్షాలు రాజకీయం చేయకూడదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో అదే జరుగుతోందని తృణమూల్ వాదిస్తోంది. వైద్యురాలి మీద అత్యాచారం కంటే పసికందుల మీద అఘాయిత్యం మరింత ఘోరమైందని కొందరు తూకాలు వేస్తున్నారు. బద్లాపూర్ ఘోరం వెలుగు చూసిన తర్వాత కూడా జాతీయ మీడియా తన దృష్టిని బెంగాల్ నుంచి మళ్లించకపోవడంలో ఏదో దురుద్దేశం ఉందని మరికొందరి వాదన. ఈ విమర్శలను, వ్యాఖ్యలను అటుంచితే ఈ దేశంలో రాజకీయం కానిదేదీ లేదు. ఆయా పార్టీలు, అవి మోహరించి ఉన్న కూటములు ఈ ఘటనల్లో తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం కనిపిస్తూనే ఉంది. బద్లాపూర్ ఉదంతం స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. వందలాది మంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. పసికందులకు పాఠశాలల్లో సైతం రక్షణ లేదన్న చేదు నిజం వారిని నిలువనివ్వలేదు. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. స్కూల్ మీద దాడులు చేశారు. విధ్వంసకాండకు పాల్పడ్డారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు మొదట నిరాకరించారని, కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారని, ఒక తల్లి 10 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే నిరీక్షించవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై పోలీసులు ఈ ఘటనను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని స్థానికుల వాదన. బాధిత చిన్నారుల నుంచి సమాచారం సేకరించడం కష్టమైన పని కనుక కేసు నమోదు ఆలస్యమైందని, తర్వాత కొద్ది గంటల్లోనే స్కూల్ అటెండర్ను అరెస్ట్ చేశామని పోలీసులు సమర్థించుకుంటున్నారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు తక్షణ అరెస్టులు, సస్పెన్షన్లు, సిట్ ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ ఇత్యాదివి ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మరింత నమ్మకం కలగడానికి సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికంను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రంగంలోకి దించింది. బీజేపీ తరపున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా నిలబడిన ఈయన సదరు స్కూల్ యాజమాన్యం ఒకే పార్టీకి చెందిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. న్యాయం చేయడం కంటే ఘాతుకాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో విశేష ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్న మహావికాస్ అఘాడీ ఆగస్టు 24న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న మహారాష్ట్రలో ఈ ఘటన ప్రభావం చూపకపోదు. స్కూలు సిబ్బంది ఎంపిక, సీసీ కెమెరాలతో సహా పిల్లల భద్రతకు సంబంధించిన సమస్త ఏర్పాట్ల విషయంలో యాజమాన్యాలు ఎంతో శ్రద్ధగా ఉండాలని బద్లాపూర్ ఘటన గుర్తు చేస్తోంది. చాలా స్కూళ్లలో మూత్రశాలలు దూరంగా ఉండటం, పిల్లలను స్కూలుకు తీసుకువచ్చేవారు సైతం వాటిని వినియోగిస్తుండడం ప్రమాదాలకు ఎక్కువ అవకాశాన్నిస్తున్నాయి. మరో రేప్, హత్య జరగనిదే మేలుకోమా అని కోల్కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు చక్కని ప్రశ్న వేసింది. ఎఫ్ఐఆర్ దాఖలులో జాప్యం నుంచి ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వరకు ప్రతి వారిని, ప్రతి దశను తప్పుపడుతూ మమతా సర్కారుకు తల్లంటుతూ సుప్రీంకోర్టు ప్రశంసనీయమైన చొరవ ప్రదర్శించింది. వ్యవస్థలోని లోపాలను ఈ ఘటన తెరమీదకు తెచ్చిందని, వైద్యుల భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్ ఉండాలని అంటూ నివేదికల తయారీ కోసం టాస్క్ ఫోర్స్ ప్రకటించింది. అరుణ శాన్బాగ్ ఉదంతం జరిగిన 51 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలోని మహిళా వైద్యులు, సిబ్బందికి రక్షణ దక్కడం లేదని కోల్కతా ఘటన నిరూపించింది. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి ప్రతి చోట భద్రత కల్పించే ప్రయత్నం విశేషంగా జరగాలి. నిర్దిష్టమైన విధి విధానాల రూపకల్పనకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాలి.